హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యరాజ్ క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు వీడియో మనకి ఏంటంటే, నేను ఇది ముందు వీడియోలో చూపించాను కదా, ఫ్రాక్ కుట్టాను. ఆ ఫ్రాక్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ తయారు చేస్తున్నానండి. ఇలాంటి ఈ క్లాత్లోనమాట, మిగిలిన క్లాత్ ఈ చిన్న ముక్కలు అయితే సరిపోతాయి. దానికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ నేను తయారు చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి అంటే మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ కావాలి అనుకుంటే, మనం బయటకి వెళ్ళి కరెక్ట్‌గా మ్యాచింగ్ దొరకవు కొన్ని కొన్ని డ్రెసెస్‌కి. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం రెడీమేడ్‌గా తీసుకున్న డ్రెసెస్‌లో స్లీవ్స్ వస్తాయి కదా! పిల్లలకి మనం స్లీవ్స్ కుట్టుకోము. ఆ స్లీవ్స్‌లో ముక్కల్ని ఇలా హెయిర్ బ్యాండ్స్‌గా మనం తయారు చేసుకుంటే తక్కువ బడ్జెట్‌లో మనకు అయిపోతుందండి. బయట కొంటే ఇవి 30, 40, 50 అలా ఉంటాయి. అయినా కూడా మనకు కరెక్ట్ మ్యాచింగ్ రావు కదా! సరే ఇలాగా కుట్టుకున్నామనుకో కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతదనమాట డ్రెస్సులకి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి క్లాత్ ఒకటి చిన్న ముక్క తీసుకోండి, రెక్టాంగిల్ షేప్‌లోని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత తీసుకోవాలి. మీ ఇష్టం అది. ఇప్పుడు ఈ సైడు ఇలా మనం ఇది కుట్లు వేసుకోవాలనమాట. మిషన్ పైనైనా లేదా చేతి కుట్టైనా వేసుకోండి. నేనైతే చేతి కుట్టు వేసి చూపిస్తున్నాను చూడండి ఎలా కుట్టాలో. ఫస్ట్ ఆ క్లాత్‌ని తీసుకొని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలనమాట సమానంగా. ఫోల్డ్ చేసుకొని నీట్‌గా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎలా కుట్టాలో మార్క్ చేస్తున్నాను స్కెచ్ తోటి చూడండి. ఇలా మార్క్ చేసుకున్న జాగా అంతా కుట్టాలనమాట. మీకు చూపించడం కోసం నేను స్కెచ్‌తో మార్క్ చేసి చూపిస్తున్నాను. క్లియర్‌గా అర్థమవుతదని ఇలాగనమాట. నేను ఎక్కడెక్కడైతే మార్క్ చేసానో అదంతా కుట్టాలి. ఇలా 1 ఫింగరు వెళ్ళేటట్లు వదిలేయాలనమాట జాగా. 1 ఇంచు వదిలేయండి మధ్యలోని. అదంతా మామూలుగా నీడిల్‌తో స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కుడుతున్నాను. ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. మార్క్ చేశాను కదా! అక్కడి నుంచి ఇలాగనమాట. కుట్టు ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలాగా మొత్తం మామూలుగా కుట్టు వేసేసుకోవడమేని ఇలాగా. చూడండి, చూపిస్తున్నాను కదా! ఇలా వేసుకోవాలి మొత్తం అంతా అలాగా. ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ 1 ఇంచు ఒక సైడ్ వదిలేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం కుట్టేసుకున్నాను ఇలాగా. చూసారా, ఎక్కడెక్కడైతే మార్క్ చేశానో అక్కడ కుట్టుకొని మధ్యలోనే వదిలేసాననమాట. ఇలా మధ్యలోని మాత్రం మీరు వదులుకోండి. ఇప్పుడు మొత్తము మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అంటే మనం ఆ క్లాత్‌ని తిరగవేస్తాం కదా! అప్పుడు నీట్‌గా వస్తదనమాట. చూడండి, ఇలా మొత్తం నేను చిన్న చిన్న కట్స్ అనమాట అక్కడక్కడ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోండి. మనం కుట్టింది తెగిపోకుండా చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి. చిన్న కట్స్ పెడితే చాలండి. నేను ఎలా పెడుతున్నానో చూడండి. చిన్న చిన్నగా పెట్టుకుంటే నీట్‌గా అనమాట. అంటే మనం లోన నుంచి బయటకు తీసేటప్పుడు క్లాత్ అనేది బాగా కూర్చుంటదనమాట. నీట్‌గాను. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్ లోపటి నుంచి ఈ మధ్యలో మనం జాగా వదిలాం కదా! ఆ హోల్ నుంచి అనమాట అది బయటికి లాక్కోవాలి. ఆ లోనున్నదంతా బయటికి లాగాలి. అంటే ఇదేంటంటే ఇప్పుడు రివర్స్ చేయడం అనమాట మనము. ఇలాగా మెల్లిగా తిప్పేసుకోండి కుట్లు విడిపోకుండా. మెల్లిగా లాగేసుకుంటే వచ్చేస్తుంది. ఈజీ అని. చాలా ఈజీ అండి. ఇలాంటివి మనం బయట కొనుక్కుంటే చాలా రేట్స్ అవుతాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకొని మన పిల్లలకి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా! వాళ్ళు పెట్టుకునేటప్పుడు చూస్తే. చూసారా, నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు మొత్తం మనం ఆ కార్నర్స్ అన్నీను నీట్‌గా చేసుకోవాలి. అన్నీ నీట్‌గా లాక్కొని బయటికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం అంతా నీట్‌గా లాగేసుకున్నాననమాట బయటికి. ఇప్పుడు మధ్యలో మనం కుట్టలేదు కదా! ఆ కుట్టకపోయింది మనకి మీదకొచ్చేసిందనమాట. అలా లోనకి పెట్టేయాలి మనం. ఇప్పుడు దాన్ని చూస్తున్నారా నేను ఎలా లోనకి పెడుతున్నానో? అలా లోనకి మెల్లిగా తోసేసుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు మడత అనేది కరెక్ట్‌గా వచ్చింది. స్క్వేర్ టైప్‌లో వచ్చిందా? బాక్స్ టైప్‌లో మనకొచ్చింది చూడండి. ఇలా మొత్తం కార్నర్స్ అన్నీ నీట్‌గా లాగేసుకోండి బయటికి. నీట్‌గా కనిపిస్తది అప్పుడు. ఒకవేళ ఇలా చేత్తో మీకు రాకపోయిందంటే ఏదైనా పెన్ గానీ, పెన్సిల్ గానీ ఏదైనా పెట్టి బయటికి ఇలా అంటే వచ్చేస్తదండి. ఇప్పుడు ఇలా మనం దీనికి ఇలా చాక్లెట్‌లా తయారు చేసుకోవాలి. కుట్టేసుకోవాలనమాట మధ్యలో. దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. మధ్యలో ఇలా తీసుకోండి. ఇలా మధ్యలో ఇలాగా సూదిని ఎక్కించేయాలి. మామూలు కుట్టులాగానే ఇందాకల మనం అక్కడ ఎలా కుట్టామో అలాంటి కుట్టేనండి. ఇలాగనమాట. ఇలా కుట్టారనుకోండి, ఆ చాక్లెట్ అనేది మంచి డిజైన్‌లో బాగొస్తది కుచ్చులతోటి.
మన దగ్గరికి మడత పెట్టేస్తే అలా కుచ్చులు రావు నీట్గా. ఇలా పెట్టేసి మొత్తం ఒక చుట్టు తిప్పేయండి. అది తిప్పేసి ముడి వేసేసుకోవాలన్నమాట ఆ థ్రెడ్కి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, చాక్లెట్ నీట్గా వచ్చింది ఎంత అందంగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చాక్లెట్ రెడీ చేసుకున్నాను. ముడేసి తీసేసాను అనమాట. అలా చుట్టేసిన తర్వాత ముడి వేసేసి దారం కట్ చేసేసాను. ఇలా పెట్టుకున్న తర్వాత దానికి మధ్యలోని ఫినిషింగ్ కోసమని మధ్యలో ఒక స్టోన్ పెట్టి దాని చుట్టూ స్టోన్లెస్ పెట్టుకుంటున్నాను. చూసారా ఇలా అనమాట. మీ దగ్గర ఇదే లేకపోయినా పర్వాలేదు, ఇంకేమైనా ఉన్నా కూడా పెట్టుకోండి. ఏమైనా స్టోన్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నా పెట్టేసుకోండి మధ్యలోని, బాగుంటుంది. దాని చుట్టూ ఇలా స్టోన్ లేస్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి బయట ఈ చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టుకుంటే ఆరిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం బ్యాండ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలాంటి రిబ్బన్ ఒకటి తీసుకోండి. ఈ రిబ్బన్స్ 10 రూపీస్కి అలా వస్తుందండి. ఇలా ఫస్ట్ ఒక చివరన గమ్ పెట్టుకోవాలి. గమ్ము ఒక చివరన మొత్తం రాసుకోవాలన్నమాట చుట్టూ దానికి పెట్టుకొని ఫస్ట్ ఆ రిబ్బన్ని అంటించేసుకోవాలి జాగ్రత్తగా. ఫస్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది, తర్వాత అది కొంచెం ఎండిపోయాక ఈజీగా అయిపోతుందండి. మొత్తం చుట్టేసుకోవాలి మనం దానికి. కొంతసేపు ఇలా పెట్టి పట్టుకోవాలన్నమాట. మనం అలా కొంచెం పట్టుకుంటే అది ఆరిపోయి ఎండిపోతుంది అనమాట, దాన్ని పట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇలా దాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాను. గమ్ వేసుకుంటూ ఉండాలి మనం. కొంచెం కొంచెం గమ్ వేసుకొని ఇలా రాసుకొని కిందికి పైన అలా మెల్లిమెల్లిగా చుట్టూ తిప్పేసుకోండి ఇలాగా. ఇది తిప్పడమే కొంచెం ఇబ్బంది అవుతుందండి, మిగతా అంతా ఈజీ అని. అది కూడా ఇబ్బంది ఏం లేదు, మనం అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసామంటే తొందరగా అయిపోతుంది. ఇలా అనమాట. గమ్ పెట్టి నీట్గా చుట్టూ పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం చుట్టేసుకున్నాను, అయిపోయింది. లాస్ట్కి కూడాను గమ్ పెట్టేసి అంటించేసాను. లాస్ట్లో కొంచెం గమ్ ఎక్కువ పెట్టి ఇలా పైన రాసేయండి అనమాట. ఊడిపోకుండా చివర్లు ఉంటుంది, గమ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. చివర్లంట లాస్ట్లోని గమ్ చుట్టూ ఇలా చేసారనుకోండి చేతితోటి, మనకు అది ఊడిపోకుండా ఉంటుంది అనమాట. తర్వాత మనము ఒక సైడ్లోని ఆ చాక్లెట్ అనేది రెడీ చేసుకున్నాం కదా ముందు, దాన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక సైడ్ అంతా గమ్ వేసుకోండి. చాక్లెట్ ఎంత సైజులో ఉందో అంతవరకు ఎక్కువ గమ్ వేసుకోండి, అంటే ఉంటుందన్నమాట ఊడిపోకుండా. మీకు ఒకవేళ అంటే పిల్లలు లాగేస్తారు ఊడిపోతాయి అనుకుంటే కొంచెం ఎండిపోయిన తర్వాత ఆ క్లాత్ కిందన మనం రిబ్బన్ చుట్టాం కదా, దానికి కలిపి కనిపించకుండా మనం కుట్టేసుకున్నా కూడా అవి ఊడిపోకుండా ఉంటాయి ఎప్పటికీ అలాగనే. చూసారా దాని చుట్టూ ఇప్పుడు నేను ఖాళీగా ఉంది కదా, సింపుల్గా ఉన్నదనేసి అక్కడ కొంచెం నేను స్టోన్ లేస్ కానీ బాల్ చైన్ కానీ అంటించుకోవాలనుకుంటున్నాను. పెట్టి చూశాను. చూడండి ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చూశాను అనమాట. ఇలాగా పెట్టుకోవచ్చు, మీకు ఏది ఉంటే అది పెట్టుకోండి. నేను చైన్ లేస్ వేసుకుంటున్నానండి. ఇలా గమ్ రాసుకున్నాను అనమాట. దానికి మొత్తం గమ్ రాసుకొని ఇలా మెల్లిగా ఇది స్టిక్ చేసేసుకోవాలి చైన్ లేస్ అనేది. చూసారా, మెల్లిగా చూసుకొని పెట్టుకుంటే అంటిపోతుందండి. అది కొంచెంసేపు ఆరనివ్వాలి. పెట్టేసుకున్న తర్వాత అలా రెండు వైపులా నేను పెట్టేసుకున్నాను. ఇది ఆరిపోయాక చూడండి ఇలా ఉన్నదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంత అందంగా రెడీ అయిపోయిందా మన హెయిర్ బ్యాండ్. బయట కొన్ని వాటిలాగానే మీ పిల్లలకి ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. చక్కగా మనం కరెక్ట్గా డ్రెస్ మ్యాచింగ్ అవుతుంది. చిన్న క్లాత్ అయితే సరిపోతుంది. చూసారా, ఇలాగా మీరు ఇంట్లో ట్రై చేయండి.
ఇదిగోండి ఈ గౌన్‌కి నేను ఇలా కుట్టాను. ఈ 2 వేసుకుంటే అంటే ఈ డ్రెస్ ఏసుకునేటప్పుడు ఆ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే చాలా లుక్‌గా అందంగా కనిపిస్తారు కదా పిల్లలు. ఈ గౌను నేనే స్టిచ్ చేశాను. ఈ వీడియో కూడాను పోస్ట్ చేశానండి. చూడకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. నా వీడియోస్‌లో ఉంటది. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా మీకు హెయిర్ బ్యాండ్? ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.